గైస్ మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన పెద్ద షార్ట్ వీడియో మీద అయితే కాపీరైట్ స్ట్రైక్ అయితే పడిందనమాట. యూట్యూబ్ ఆ వీడియోని పర్మనెంట్గా అయితే డిలీట్ చేసింది. ఆల్మోస్ట్ అది 25K వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట నాకు. సో నేను మార్నింగ్ చెక్ చేసుకున్న నోటిఫికేషన్ మెయిల్కి అయితే వచ్చిందనమాట. సో అసలు ఏ పర్పస్ మీద యూట్యూబ్ మన వీడియోని డిలీట్ చేసింది, కాపీరైట్ స్ట్రైక్ పడింది చూద్దాం ఇప్పుడైతే. సో ఇది మన ఛానల్ డాష్ బోర్డు. సో ఇక్కడ చూడొచ్చు ఛానల్ వైలేషన్ యాక్టివ్ కాపీరైట్ స్ట్రైక్ వచ్చరికి 1 అయితే ఉంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ 3 monthsలో కనుక 3 కాపీ స్ట్రైక్స్ పడితే మన ఛానల్ అయితే పర్మనెంట్గా డిలీట్ అయితే అయిపోతుంది. సో 3 స్ట్రైక్స్ పడకుండా చూసుకోవాలి 90 days లోపు. సో ఏ కంటెంట్ మీద మనకు కాపీరైట్ పడిందంటే ఇక్కడ క్లిక్ చేయగానే కంటెంట్ యూజ్డ్ ఫ్రమ్ పెద్ద యాంటీ పైరసీ రూల్ ప్రకారం అయితే యాంటీ పైరసీ కింద అయితే మనకు కాపీరైట్ అయితే పడింది. ఆ వీడియోని ఇప్పుడు యూట్యూబ్ కూడా డిలీట్ చేసింది అనమాట. ఇదిగోండి, యువర్ ఛానల్ రిసీవ్ ఏ కాపీ స్ట్రైక్, ద స్ట్రైక్ ఎక్స్పైర్ ఇన్ 90 days. సో మనం ఇప్పుడైతే ఇక్కడ సీట్ డీటెయిల్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ వీడియో ఉంటుంది. వీళ్ళనమాట కంప్లైంట్ రైజ్ చేసింది కాపీరైట్ స్ట్రైక్. సో మనం అది రిమూవ్ చేసుకోవచ్చు కూడా, కాకపోతే అది వాళ్ళకి మెయిల్ పెట్టాలి. ఇక్కడ కాంటాక్ట్ కంప్లైంట్ అని ఉంటుంది, ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్. దీన్ని యాస్టీస్ కాపీ చేసి మన మెయిల్లోకి వచ్చి డైరెక్ట్గా మెయిల్ పెట్టేయచ్చు. ఇక్కడ పేస్ట్ చేయండి, నేను మళ్ళీ పెడుతున్నాను వాళ్ళకి మెయిల్. పేస్ట్ చేసిన తర్వాత మనం రాయాలనుకున్నది మొత్తం ఇక్కడ మన డీటెయిల్స్తో సహా ఫిల్ చేయాలి. మన ఛానల్ నేమ్ ఇట్లా ఇవ్వండి అనమాట. మెయిల్ అయితే పెట్టాలన్నమాట. మెయిల్ పెట్టి క్లిక్ చేసి సెండ్ చేసేయాలి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక చూసి రియాక్ట్ అయితే కనుక మనకి కాపీరైట్ స్ట్రైక్ తీసేయమని అయితే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాము మనం. వాళ్ళు ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి అయితే కాపీరైట్ స్ట్రైక్ తీసేయచ్చు అనమాట. సో మీకు కూడా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే కంటెంట్ క్రియేట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఆర్ఎల్స్ కంటెంట్ క్రియేషన్లో ఉన్నా సరే, ఈ కాపీరైట్స్ అయితే యూట్యూబ్ స్కూల్లో అయితే ఫుల్ కాపీరైట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. నేను కూడా ఇప్పుడైతే చెక్అవుట్ చేశాను. అదనమాట ఈ వీడియోకి అయితే.